ఆ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు మిషన్ భగీరథలో టైంకు కంప్లీట్ అయింది. మిషన్ భగీరథ 3-4 సంవత్సరాల్లో చాలా పెద్ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. దానిలో రాజకీయ నేతల మీద విమర్శలు వచ్చి ఉండొచ్చు, వేరే వాళ్ళ మీద విమర్శలు వచ్చి ఉండొచ్చు, కానీ స్మితా సబర్వాల్ మీద రాలే కదా. ఇరిగేషన్ సంబంధించి కూడా ఇరిగేషన్ సెక్రటరీగా ఆమె పనిచేసింది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ సెక్రటరీగా ఆమె ఉన్నప్పుడు కట్టారంటారు. ఇరిగేషన్ సెక్రటరీగా ఆమె పనిచేసింది 10 రోజులు మాత్రమే. ఎప్పుడు ఎన్నికలు జరిగిన సమయంలో 2023 నవంబర్ 28 నుంచి నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వారం రోజులు మాత్రమే ఇరిగేషన్ సెక్రటరీగా వేశారు. ఆమె ఇరిగేషన్ సెక్రటరీగా వేయలేదు. సీఎంఓ కార్యాలయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ప్లస్ దానికి సీఎంఓలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూసేవాళ్ళు, అంతే తప్ప ఇరిగేషన్ సెక్రటరీ చేసింది వారం రోజులు మాత్రమే. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో కూడా ఇలాగే ఆమె ఏదో చేశారని చెప్పారు. కానీ ఇరిగేషన్ సెక్రటరీ అక్కడ రజత్ కుమార్ ఉండే, అంతకుముందు సిఎస్ గా పనిచేసిన ఎస్కే జోషి ఉండే, వాళ్ళందరి నేతృత్వంలో కదా జరిగింది. ఈమె ఏమన్నా ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంటే మాత్రమే అవి చెప్పగలరు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇది ప్రొసీజర్ ల్యాబ్స్. ఇప్పుడు ఈ స్మితా సబర్వాల్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఆమె నాకు ఏ కారు రెంట్ కావాలి, ఈ రెంటు బిల్లులు ఇవన్నీ ఆలోచిస్తుందా? అవన్నీ ఎవరు చూసుకుంటారు? వాళ్ళ స్టాఫ్ లేకపోతే ఆ వెహికల్ అరేంజ్ చేసిన సీఎంఓ వాళ్ళు చూసుకోవాలి. అది ఎల్లో ప్లేటా లేకపోతే నార్మల్ ప్లేటా అని చెప్పి. రూల్స్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు నా వెహికల్ ఉంది, నాకు కారు ఉంది. నా కారును నేను గవర్నమెంట్ కి రూల్ ప్రకారం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం నా కారు ఏంది వ్యక్తిగత వాహనం, నాదేంది బ్లాక్ ప్లేట్ ఉంటుంది. బ్లాక్ ప్లేట్ ఉన్న వాహనాన్ని వేరే వాళ్ళకి అద్దెకి ఇవ్వరాదు. కానీ ఇల్లీగల్ గా మీరు సెక్రటేరియట్ లో పోండి లేకపోతే ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో చాలా వరకు కూడా బ్లాక్ ప్లేట్ ఉన్న వాహనాల్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో అద్దెకు మంత్రులు తీసుకుంటున్నారు, సెక్రటరీలు తీసుకుంటున్నారు, అది తీసుకుంటున్నారు. ఓకే, ఎల్లో ప్లేట్ వాహనం మాత్రమే అద్దె తీసుకోవాలి. ఎల్లో ప్లేట్ అంటే కమర్షియల్, ఎందుకంటే కమర్షియల్ ఎల్లో ప్లేట్ ఉన్న వాటికి ట్యాక్స్ కడతారు. సో అది చూసుకోవాల్సింది ఎవరు? స్మితా సబర్వాల్ సంబంధించిన స్టాఫ్ లేకపోతే సెక్రటరీ స్టాఫ్ కదా, లేకపోతే సీఎంఓ స్టాఫ్. ఇట్లా ఎల్లో ప్లేట్ లేకుండా అద్దెకు తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది లేరు? చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు మీరు సెక్రటేరియట్ లోనో లేకపోతే మంత్రుల పేషీల్లోనో సీఎం పేషీలోనో చాలా దొరుకుతాయి కదా. ఇదొక ఆరోపణ. దీని గురించి ఏం పెట్టారంటే 8 ఏళ్ళు 60 లక్షలు సహా 61 లక్షలు సహా, అంటే నెలకు 63,000 చొప్పున అద్దె కడతారు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే కారు ప్రొవైడ్ చేయరా? ఏం నడుచుకుంటారు? స్కూటీ మీదనో బండి మీదనో పోవాలా? అంటే నేను ఒకటి అడుగుతున్నాను స్పందన, ఐఏఎస్ ఆఫీసర్ అంటే కారు ప్రొవైడ్ చేయరా? ఐఏఎస్ ఆఫీసర్ కారులోనే కదా ట్రావెల్ చేయాలి కదా. ఆ కార్ ప్రొవైడ్ చేసింది జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఎందుకంటే డిపార్ట్మెంట్ నుంచి ఇస్తారు. ఏ డిపార్ట్మెంట్ చూస్తే కనుక ఆ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అడిట్ అబ్జెక్షన్ ఏం వ్యక్తమైందంటే ఆ కారు చూస్తే గనక నెంబర్ ప్లేటు ఎల్లో ప్లేట్ కాకుండా, కమర్షియల్ ప్లేట్ కాకుండా నార్మల్ వ్యక్తిది ఎవరిదో, పవన్ కుమార్ అనే వ్యక్తిది ఎవరిదో రెంట్కి తీసుకున్నారు. దానికి ప్రాబ్లం ప్రతిదానికి ఐఏఎస్ ఆఫీసర్ కాదు కదా. ఇప్పుడు సీఎం కు ఎన్ని కాన్వాయ్లు? 10 కాన్వాయ్లు ఉంటాయి, 10 వెహికల్స్ ఉంటాయి. దీనిలో తప్పు ఉందంటే దానిలో వెహికల్ ఇన్ఛార్జో లేకపోతే వాళ్ళదో తప్పు. కానీ దానికి స్మితా సబర్వాల్ వెహికల్ వాడలేదా? వెహికల్ వాడకుండా 8 సంవత్సరాలు పనిచేయాలా? లేకపోతే ఆ సొంత వెహికల్లో పనిచేయాలా? ఇవాళ రేపు ఇప్పుడు జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లకు కూడా ప్రభుత్వం కారు ఇస్తుంది. అటువంటిది 25 సంవత్సరాలుగా ప్రభుత్వంలో పనిచేస్తున్న ఆమెకు కారు ఇస్తే గనక ఆ కారులో ఎల్లో ప్లేట్ కాకుండా వేరే ప్లేట్ దాన్ని వాడుకుందని చెప్పి విమర్శలు చేస్తే ఏ విధంగా ఉంటుంది? నిజానికి ఇప్పుడు ఆమె పొజిషన్, ఆమె చేసిన డిపార్ట్మెంట్స్ అన్నిట్లో కూడా